वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। अयि संस्कृत बान्धवाः, अद्य भवतां सर्वेषां समक्षं संस्कृत भाषायाः सौन्दर्य विषये किमपि प्रस्तोतव्यमिति संस्कृत भारतीतः आदिष्टोऽस्मि। महान् मे आसावसरः यत्र भवादृशानां पुरस्तात् किञ्चिज्ञोऽप्यहं यत्किञ्चित् वक्तुम् एतमवसरं प्राप्तवानिति। संस्कृत भाषा विश्वस्मिन् सर्वाभ्योऽपि भाषाभ्यः विलक्षणा काचित् भाषा वर्तते। बहुविध वैशिष्ट्यानि संस्कृत भाषायां सन्ति। तत्र प्राथमिकं वैशिष्ट्यमेतत् यत् विश्वस्मिन् एषैव भाषा अतिप्राचीना प्राचीनतमा। यत्कारणम् अत्रैव भाषायां विद्यमानाः चत्वारोऽपि वेदाः प्रागैतिहासिकवाङ्मयसम्पत्तयः, प्रागैतिहासिकमानवीयवाङ्मयसम्पत्तयः न केवलं भारतीयानाम् अपितु विश्वस्तरे सर्वेषां मानवानां येषा वाङ्मय संपत्तिः अतिप्राचीना। यतो हि ऋग्वेद संहितातः प्राक्कालिकः कोऽपि वेदः, कोऽपि शब्दराशिः, कोऽपि ग्रन्थः अद्यपर्यन्तं केनापि नोपलभ्यते। एतेन कारणेन अत्यन्तप्राचीनायाम् अपि अस्यां भाषायां निरतिशयं वाङ्मयं वर्तते। यत्खलु वाङ्मयं स्वकीय शब्दात्मक बहिस्वरूपेणापि सुन्दरम्, अर्थात्मक आन्तरसौन्दर्येणापि सुन्दरं, निरतिशयं च वर्तते। कदाचित् अस्माकम् अद्य परिपूर्णावसरो न भवेत् आर्थिकं समग्रं सौन्दर्यं विश्लेषयितुं। प्रथमं शब्दतः सौन्दर्यविषये किञ्चित् विचारयामः। केवलं सामान्यसूक्तं मधुपाता आरुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुतोषासि मधुमत्पार्थिवञ्जनाः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमान् अस्तु सूर्याः माध्वीर्गावो भवन्तु नः इति सामान्यमन्त्रं प्रतिदिनं शृणुमः। अत्र मधुशब्दस्य आवृत्तौ सत्यामपि अर्थभेदो नास्ति, किन्तु ऐतिहासिके अस्माकं मतेन प्रायः 10,000 प्राचीनतमे लेखन प्रकारे इतरेषां दृष्ट्या कथमपि 5,000 कालतः प्राक् उपलभ्यमाने वाङ्मये मधुशब्दस्य प्रतिपादं स्थाननियमेन आदौ संस्थापनेन कारणेन यद्विलक्षणं सौन्दर्यम् आपादितं तेन द्रष्ट्रा ऋषिणा कविना च। यः ऋषिः सः कविर्भवति, यः कविः सः ऋषिर्भवति। एवञ्च ऋषिणा कविना यदिदं सौन्दर्यं सम्पादितं तदेकं विलक्षणं अनन्तरकाले अस्माकं संस्कृतवाङ्मये तादृशस्थाननियमतः तस्यैव पदस्य आवर्तनस्य एकं मार्गदर्शनमपि वेदमन्त्रराशिः एव करोति। एवं दृष्ट्या
కేవలం శ్రవణసుభగత్వమేవ ఇదానీం ఆదౌ చింతయామः. సర్వేషాం అతిపరిచితం వర్తతే శతరుద్రీయ మంత్రరాశి. తత్ర శతరుద్రీయే ప్రతి నామద్వయం ఏకవారం నమశ్శబ్దస్య ఉచ్చారణేన సన్నివేశనేన విలక్షణమేకం సౌందర్యం విశిష్య వైదిక విదుషాం సామూహిక పాఠసమయే ఇదానీం అస్మదాదయోపి చకితాః శృణుమః కుత్రాపి వయం అంతర్హితా భవామః తేన సౌందర్యేణ నీతాః. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయాయ చ నమః శివాయ చ శివతరాయ చ. అత్ర పశ్యంతు సర్వేషాం చతుర్థ్యంత పదానాం స్తుతిరూపే మంత్రే యస్ సన్నివేశః తత్రాపి నియతరూపేణ నామద్వయస్య అనంతరం నమఃశబ్దః ఇత్యుక్తే ఏకస్య తాదృశ సన్నివేశనేన గతౌ యత్ శ్రవణ సుభగత్వం ఆపాదితం ఋషిణా కవినా తత్ సహస్రశః వర్షేభ్యః ప్రాక్ కీదృశ ప్రక్రియా ఆసీత్ యా ఖలు ప్రక్రియా ఇదానీమపి అస్మదాదీన్ సర్వానపి సంతోషయతి ఆహ్లాదయతి. ఏతాదృశ సాహిత్యం భారతేతర భూభాగే కుత్రాపి నాస్తి మృగ్యమేవేతి వక్తవ్యం. ఏతత్తు కేవలం శబ్దగత శ్రవణ సుభగత్వ విషయే కథయామి. కించిత్ అహమేకం ఏతాదృశమేవ ఏకం అద్య ఏకం భగవత్పాదీయం ఏకం స్తోత్రం శ్రావయామి అర్థం న వదామి. కేవలం శ్రవణ సుభగత్వ విషయే సౌందర్య విషయే వయం ఆనందం అనుభవామः. షట్పదీ స్తోత్రమితి నామ్నా షట్ శ్లోకాः సంతి. అత్యుత్తమः ఉపదేశः తత్ర వర్తతే. బహు గంభీర భావసంపత్తిర్వర్తతే. తాం భావసంపత్తిం అహమిదానీం ప్రపంచయితుం న శక్నోమి కాలాభావాత్ సమయాభావాత్. అవినయమపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః. ఉద్ధృత నగ నగభిదనుజ దనుజ కులామిత్రమిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి రస్కారః. మత్స్యాదిభిరవతారైరవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమందరమపనయత్వం మే. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా లసతు. శ్రేణ దీర్ఘాక్షరైః గురుత్వం యత్ర వర్ణస్య సంపాదితం ఏకస్మిన్ శ్లోకే తస్మిన్ శ్లోకే సర్వత్ర దీర్ఘాక్షరైరేవ గురుత్వం సంపాదితమితి కారణాత్ సౌందర్యం తత్ర సంపన్నం. శ్రవణే ఏవమేవ అనంతర శ్లోకే బిందుపూర్వక దకారేణ యత్ర బిందునా సహితేన వర్ణేన యత్ర గురుత్వం అక్షరస్య సంపాదితం సర్వత్ర బిందు సహిత సౌందర్యమాపాదితం. ఏతాదృశ చమత్కార రచన ఏతదపి భగవత్పాదానాం సహస్ర వర్షతః ప్రాక్ విరచిత
విరచితా స్తుతి. न केवलं नवपलाश पलाश वनं पुरस्फुट पराग परागत पंकजं मृदुलतांत लतांत मलोकयत्स सुरभिं सुरभिं सुमनोहरैः इति माघकाव्ये पद्ये अपि एकम् अंशमहं कथयामि. त्रिषु पादेषु यमकः चतुर्ष्वपि पादेषु साधितः, परन्तु त्रिषु तत्र दीर्घाक्षरेण गुरुत्वं निर्व्यूढम्. परन्तु चतुर्थे प्रक्रमभङ्गः इति एकया दृष्ट्या किञ्चित् न्यूनतैव. अत एव पठनसमये नवपलाशपलाशवनं पुरस्फुटपरागपरागतपङ्कजं मृदुलतान्तलतान्तमलोकयत् इति गतिः, एतत् समाना गतिः चतुर्थे न भवति. स सुरभिं सुरभिं सुमनोभरैः. भिम् इत्यक्षरस्य गुरुत्वं बिन्दुसाहाय्येन साधितं चतुर्थे पादे. तत्रापि यदि दीर्घाक्षरः यद्यभविष्यत् तर्हि इतोपि सौन्दर्यं वृद्धमभविष्यत्. एवम् अस्माकं वेदकालतः आरभ्य अद्य ये विद्यमाना महाकवयः तेषां कालपर्यन्तं एषा काचित् सचेतस्कता अस्माकं मनसि वर्तते, यत् पदस्य पदान्तर सन्निवेशने शय्या इति यत् आलङ्कारिकैः कथ्यते, तत्र या दृष्टिः अस्माभिर्दत्ता संस्कृतवाङ्मये, सा दृष्टिः केनापि कुत्रापि वाङ्मये नास्ति इति किञ्चित् निश्चप्रचं वक्तुं शक्नुमः, धैर्येण वक्तुं शक्नुमः. एतत् केवलं श्रुतिसौभगं सुभगत्वमाश्रित्य मया प्रतिपादनं कृतम्. अनन्तरं तत्र एतादृशं विलक्षणं सौन्दर्यं संस्कृतवाङ्मये कथं साधितम् इति विचारे कृते तत्र मूलकारणं भवति छन्दसः अनुसरणं. यद्वयं चिन्तितवन्तः यत् ऋग्वेदः मानवजातेः प्रथमोद्गारः इति, सोऽपि ऋग्वेदः छन्दोबद्धः वर्तते. एवञ्च अनादिकालतः भारते देशे छन्दोमयी वाणी प्रवर्तते. गद्यरचना तु विरलैवेति वक्तव्यं. यतोहि छन्दसि एव, छन्दसि किं भवति, 26 छन्दस्सु सहस्रशः 10,000 पर्यन्तं लक्षशः वृत्तानि गणितानि सन्ति छन्दो विद्धिः. तेषु वृत्तेषु एका गमनरीतिर्भवति. कुतः? सङ्गणकीयक्रमाम् आश्रित्य तत्र गणानां प्रस्सारभेदादिकम् आश्रित्य गुरुत्वलघुत्वनिर्णयेन आपादितानि इमानि वृत्तानि. अतः तेषु काचित् स्वभावसिद्धा गतिर्भवति. स्वभावसिद्धायां गतौ यदि पदानां शय्यामपि निर्वहामः तर्हि किं वक्तव्यं? हेम्नः परमामोदः. एतादृशं सौभाग्यं वाङ्मयान्तरेषु न दृश्यते. संस्कृतेतरभाषासु छन्दांसि नाममात्राण्येव. भारतीयभाषास्वपि यानि छन्दांसि सन्ति तान्यपि संस्कृतमाश्रित्य वर्तन्ते, संस्कृतकारणेन वर्तन्ते, संस्कृततः सङ्गृहीतानि सन्ति. यद्यपि तेलुगु इत्यादिषु प्रादेशिकभाषासु कतिचन छन्दांसि भिन्नान्यपि सन्ति, परन्तु प्राधान्येन तु संस्कृतछन्दांस्येव ते अपि अनुसृतवन्तः. अतः वृत्तबन्धरचनं तत्र सौन्दर्यस्य एकं प्रमुखं कारणम्. अनन्तरं तस्मिन्नपि वृत्तबन्धे गतिसम्पादनं. यथा मया इदानीम् अत एव आदावेव मया कतिचन मन्त्राः कतिचन स्तोत्राणि च कीर्तितानि. तत्र समग्रसौन्दर्यं तत्र गत्या सम्पादितं. पदस्य पदान्तर सन्निवेशनेन काचित् विलक्षणा शय्या विलक्षणा गतिः तत्र सम्पादिता. एतद्वयम् अनुभूतवन्तः. इदानीं वयम् अर्थविषये न गच्छामः, यतोहि अर्थस्तु गम्भीरो भवति. एतदतिरिच्य कति शब्दार्थालङ्कारसम्प्रदायः यः संस्कृते वर्तते, एतादृश विशिष्टशब्दार्थालङ्कारसम्पत्तिः कुत्र अन्यत्र भाषायां सन्दृश्यते. भारतीयभाषासु भवितुमर्हति. भारतीयभाषाः अपि संस्कृततः स्वीकृत्य भारतीयेतरभाषासु तु एतादृशी महती परम्परा नास्ति. शब्दालङ्काराणाम् अर्थालङ्काराणामपि प्रायः शताधिकप्रभेदाः कुत्र निर्दिष्टाः कुत्र निरूपिताः.
अधिकाधिकं त्रिचतुराः पञ्चशाः प्रभेदाः भवन्ति इति वयं जानीमः एव। अतः शताधिक अलङ्काराणां चिन्तनं केवलं भारतदेशे सम्पन्नं। तत्र वयं पश्यामः, पश्यन्तु, यत्र यथा मधुशब्दस्य कथनेन रीतिमाश्रित्य छेकानुप्रासं यदि वयं पश्यामः, राजराजसमैश्वर्य शास्त्रभासुरधीरधीः राजराजद्यशारेजे रामो दाशरथी रथी। तत्र राजराज रथीरथी राजराज रथीरथी इति पदात् अनन्तरपदे समानाक्षर आवर्तनेन विलक्षणसौन्दर्यं तत्र सम्पादितम्। एवं कृष्णानद्याः वर्णनम् एकं पद्यं श्रावयामि। पश्यन्तु, नद्याः प्रवाहः अक्षिसात् भवति शब्दश्रवणमात्रेण। कृष्णामुष्णातु शिष्णा स्वभिजनवृजनान्यासु दुर्वारवारा वारासेरादिदारा रुचिररुचिरही भेनाच्छफेना शुभ्रा शुभ्राम्यदूर्मि भ्रमकरमकरग्रामणीडा गाधा गाधाररोधो विवरभुवि वलद्धीवरौघा वरौघा। यमक सहित नद्याः गमनवर्णनात्मकम् इदं पद्यम्। एवमेव समिद्ध प्रथम विगणना सिद्ध मूर्धन्य भूषा योधा बाधा विबोधा रघुधरणि भुजा छिन्नदो स्कंध बंधा लंकारभूता दिविज विजयिनो राक्षस रूक्षसारा हंता हंता महांतः समर समरसा प्रेततां प्रापितास्ते। युद्धवर्णनम् अकथितमपि प्रतीयते। एवञ्च शब्दश्रवणमात्रेण इतिवृत्तप्रतीतिं वयं सम्पादयामः संस्कृते। इदं तु कदाचित् युद्धवर्णनं भवितुमर्हति इति अनुमिनुमः। कुतः? तादृशशब्दसन्निवेशः। तत्रैव पुनः ओजस्त्वसिद्ध्यर्थं ओजः माधुर्यम्। इदानीम् अलङ्कारशास्त्रे गच्छामश्चेत् बहिरागन्तुं न प्रभवामः। अत्रैव वेणीसंहारे यो यशस्त्रं बिभर्ति इत्यादिना आनन्दवर्धनेन समुदाहृतः यः श्लोकः ओजो विरहितबन्धे अपि ओजस्त्वं साधयति तत्र महाकविः। एवञ्च एतादृशप्रक्रियाणां बाहुल्यं वयं पश्यामः। एकं पुनरुक्तवदाभासं पश्यन्तु। राजते द्रौ सुधाब्धौ च श्रियमाहृत्य राजते राजतेजो निधे कीर्तिस्त्रैलोक्ये रघुराजते। अत्र राजते 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 इति चतुर्वारम् आख्यातपदम् आवृत्तमस्ति। परन्तु चतुर्ष्वपि स्थानेषु अर्थभेदो वर्तते, पदच्छेदोपि वर्तते। सर्वत्र राजते इति पदच्छेदो नास्ति। चतुर्ष्वपि स्थलेषु पदच्छेदो भिन्नः, शब्दस्य अर्थभेदोपि वर्तते। एवमेव यमकादिषु किं वक्तव्यम्? एतदनन्तरं न केवलं एते शब्दालङ्काराः अपि तु चित्रबन्धः इति कश्चन प्रकारः संस्कृते मात्रं वर्तते। चित्रबन्धो नाम कर्णिकाक्षराः इति उच्यन्ते। नाम सङ्गणकसाहाय्येन तेषु दिवसेषु सङ्गणकानि न सन्ति, परन्तु बुद्धिर्नाम एकसङ्गणकं भगवता दत्तं सर्वेषु वर्तते। तस्य उपयोगं कृत्वा ते किं कृतवन्तः? एकां विलक्षणां गणनां कृत्वा एकं चित्रं मनसि विभाव्य तस्य चित्रस्य सर्वत्र अपेक्षित एक डाटेड लाइन द्वारा लाइन ड्राइंग करणीयं चेत् यत्र यत्र जॉइंट्स आगन्तुं प्रभवन्ति तादृश जॉइंट्स उच्यन्ते कर्णिका इति। तादृश कर्णिकासु समानाक्षरं संस्थाप्य चित्रबन्धः संसाधितो वर्तते। पश्यन्तु कीदृशी प्रतिभा अस्माकं भारतीय काव्यकर्तॄणामिति। चित्रबन्ध यद्यपि अधमकाव्यमिति सर्वदा आलङ्कारिकाः बहु निन्दन्ति। आनन्दवर्धनोऽपि शक्तावपि प्रमादित्वमिति यमकमेव निषेधति। एवञ्च यमकचित्रबन्धादीनां निषेधस्तु प्रसिद्धः, परन्तु
अन्यविधं वैशिष्ट्यं वर्तते। किं विधं तत्? भाषान्तरे असाध्यम् एकं कार्यमेतत्। संस्कृतबान्धवाः सर्वान् ಚಾಲೆಂಜ್ कर्तुं शक्नुमः। संस्कृतेतरभाषायां यदि भारतीयभाषा स्यात् संस्कृत तत्समशब्दस्य साहाय्यम् अस्वीकृत्य एकं लघुचित्रबन्धकाव्यं लिखित्वा दर्शयन्तु। भारतीयभाषासु सम्भवति किमर्थं? संस्कृतपदानि स्वीकृत्य। इदानीं नियमः संस्कृतपदानि न स्वीकरणीयानि, तर्हि भारतीयभाषास्वपि न सम्भवति। भारतीयेतरभाषासु न सम्भवति इति सिद्धमेव, अकथितमेव कथितं भवति। कथनस्य अपेक्षा अपि नास्ति, यतोहि तासु भाषासु तादृशी शब्दसम्पत्तिः नास्ति, तादृशलेखनप्रकारः नास्ति। एते अपि उपविंशति-पञ्चविंशति चित्रबन्धाः सन्ति, यत्र नागबन्धः, चक्रबन्धः, पद्मबन्धः, षोडशदलपद्मबन्धः, अष्टदलपद्मबन्धः, कूर्मबन्धः, हलबन्धः, मत्स्यबन्धः, सर्वतोभद्रम् इत्यादि इत्यादि बहुविध प्रकाराः सन्ति। एतेषां सर्वेषामपि बन्धानाम् अस्माकं महाकाव्येषु उदाहरणानि सन्ति। इदानीं कतिचन उदाहरणानि अहं श्रावयितुमपि शक्नोमि, परन्तु कदाचित् विलम्बेन आरब्धवन्तः इति कृत्वा इदानीं ततः किञ्चित् अग्रे गच्छामः। एतादृशचित्रबन्धकाव्यं यद्यप्यधमाधममिति जगन्नाथेनोक्तं पण्डितराजेन, यद्यप्यधममिति निन्दितम् इतरैः, तथापि अन्यभाषा दुर्लभम् एकं सुमहद्वैशिष्ट्यम् इदानीमपि कवयः कुर्वन्ति। तत्र निस्तालव्य, निरोष्ठ्य, निर्दन्त्य इत्यादि प्रकारेण बहुविध क्रमाणां लेखनम् अद्यापि वयम् अनुभवामः। अद्य अभिनवकवयोऽपि कुर्वाणाः सन्ति। केवलं द्व्यक्षरपद्यमेकं श्रावयामि। नानादानानि दीनानां ददानो नन्दनन्दनः, नदीन नन्दिनी नन्दी नुदेर्देनो दिने दिने। केवलं दकार नकार इति वर्णद्वयम् आश्रित्य सार्थक पद्यबन्धः। एवमेव एकाक्षरपद्यं कोकी कंकी कोक कंक कका कौ कोकु काकिका कोकांक कांकांकि काकुः काकु केकांकि केकिका काकु केकांक केकिका इति एकाक्षरपद्यबन्धः। एवं सर्वतो यमकं पादयमकं नाम एकस्मिन् पद्ये पादचतुष्टयं भवति। एकमेव पादं विरचनीयं कविना, तदेव पादम् अन्येषु त्रिषु अपि पादेषु आवर्तनीयं, परन्तु अर्थभेदेन। शृण्वन्तु। ससारसम्पन्नतमोहितेषु, ससारसम्पन्नतमोहितेषु, पुनः ससारसम्पन्नतमोहितेषु, पुनः ससारसम्पन्नतमोहितेषु, पुनः ससारसम्पन्नतमोहितेषु इत्येव पद्यं। किन्तु ससारसम्पन्नतमोहितेषु इति पदस्य प्रथमपादे अर्थो भिन्नः, द्वितीये अर्थभेदः, तृतीयेऽप्यर्थभेदः, चतुर्थेऽप्यर्थभेदो वर्तते। एतादृश अतिविचित्र कविता सम्पत्तिः संस्कृते प्रभूतमात्रायां वर्तते, यस्यावगमनार्थं व्युत्पत्तिः, व्याकरणव्युत्पत्तिः, भाषाव्युत्पत्तिः, कोशेषु परिचयः, अपि च महान् कश्चन व्यवसायः अपेक्षितः। अस्तु तावत् अर्थसौन्दर्ये किञ्चित् विचारयामः। अर्थसौन्दर्यमपि पश्यामः। वागर्थाविव सम्पृक्तौ इति प्रार्थनाश्लोके पश्यन्तु, प्रथमपादः वागर्थाविव सम्पृक्तौ, द्वितीयपादे तु केवलप्रयोजनकथनं वागर्थप्रतिपत्तये इति, तृतीयपादे तु जगतः पितरौ इति विशेषणं, चतुर्थे पादे नामसंकीर्तनं पार्वती परमेश्वरौ इति। एवञ्च 36 अक्षरात्मके श्लोके 8 अक्षरेषु यदौपम्यं महाकविना कालिदासेन सुप्रतिष्ठितस्य रघुवंशस्य माङ्गलिकश्लोके आसादितम् आहितं वर्तते, तदद्यपर्यन्तं शाश्वतताम् अगमत्।
एतादृशी उपमा अन्या कापि केनापि इदानीमपि लेखितुं न शक्यते। यतो हि पार्वती परमेश्वरयोः यादृशं तत्त्वं नाम एकः अपराश्रित एव भवति। यतो हि तौ वस्तुतः द्वौ न स्तः। नीलकण्ठदीक्षितः उक्तवान् किं 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 दम्पतिमिति ब्रूयाम् उताहो दम्पती इति इति इत्युक्ते दम्पतिम् इति एकवचनमेव प्रयोक्तव्यं वा नो चेत् दम्पती इति द्विवचनं प्रयोक्तव्यं वा भवतोर्विषये इति मम विचिकित्सा वर्तते। निश्चेतुं न शक्नोमि। यथा योग्यं भवति तथा भवन्तः एव स्वीकुर्वन्तु इति नमस्कारं करोति। इत्युक्ते तेषां स्वरूपभेदोऽपि नास्ति, रूपभेदोऽपि नास्ति, विग्रहभेदोऽपि नास्ति। नित्यसम्बद्धौ नित्यसम्बद्धतारूप कश्चन महान् गुणः पार्वती परमेश्वरयोर्वर्तते। साधारणः कश्चन विलक्षणः धर्मः। तं धर्मं प्रदर्शयितुं प्रपञ्चनं विना सूचयितुं केवलं तादृशौ द्वौ पदार्थौ लोके केवलं वन् मोर् सेट् वर्तते। एकमेव द्वितीय सेट् अस्ति। तत् किं? वाक् अर्थश्च। वागर्थं परित्यज्य न अर्थश्च वाचं परित्यज्य न तिष्ठति। वागर्थयोः सम्बन्धः नित्यसम्बन्धः। इदानीम् अत्र शास्त्रीयविचाराः बहवः सन्ति। नायम् अवसरः तेषां विचाराणाम् अत्र कर्तुम्। एवञ्च वागर्थयोः यः सम्बन्धः तत्तादृशः सम्बन्धः पार्वतीपरमेश्वरयोः इति पार्वतीपरमेश्वरगतम् अनितरसाधारणं वैशिष्ट्यं प्रकटयितुं केवलम् एक लघु उपमया सापि उपमा अष्टसु अक्षरेषु सम्पादिता तया उपमया साधितवान् अस्ति महाकविः कालिदासः। अत एव उपमा कालिदासस्य इति वयं कथयामः। तदीय उपमासु किमपि वैशिष्ट्यं वर्तते। रामायणीयोपमास्वपि बहु वैशिष्ट्यं वर्तते इति वयं सर्वे। रामायण महाकविः आदिकविस्तु सर्वेषां मार्गदर्शी महाकविः। अतः रामायणे केवलम् एतदेकम् अस्मिन् अवसरे अहं किञ्चित् वक्तुम् इच्छामि यत् औपम्यदृष्टिः इति या एषा दृष्टिः भारतीयसंस्कृतविदुषाम् आसीत्, सा दृष्टिः प्रपञ्चे कुत्रापि नास्ति। जानामि आङ्ग्लादिभाषास्वपि सिमिली नाम्ना अलङ्कारविशेषो वर्तते। बहुधा तस्य प्रयोगोऽपि तत्र भवति, जानामि। तथापि यादृशरूपेण येन प्रकारेण यावता वैभवेन यावदधिकप्रमाणेन उपमायाः भिन्न भिन्न रीत्या विवेचनं कृत्वा प्रसारणञ्च प्रयोगञ्च कृतवन्तः संस्कृतज्ञाः, तथा तु संस्कृतेतरभाषासु कुत्रापि नास्ति। प्रादेशिकभाषास्वपि नास्ति। क्वचिदस्ति चेदपि संस्कृतस्यैव योगदानं तत्। एवञ्च औपम्यदृष्टिः, सा एका औपम्यदृष्टिः इतरवाङ्मयेषु किञ्चित् मृग्या एव भवति। यतो हि वयम् औपम्यं पश्यामः बिसतन्तोः नायिकायाः हस्ताभ्यां सह। को वा प्रतीक्षितवान् कीदृशमिदं चक्षुः यत् बिसतन्तौ तनीयस्याः तन्वङ्ग्याः हस्तसौन्दर्यम् अनुभवितुं शक्नोति, गजगमने च गमनसौन्दर्यम् अनुभवितुं शक्नोति। सर्वत्र नैसर्गिकप्रपञ्चे वयम् औपम्यं दृष्टवन्तः। अस्माकम् उपमासु अनुपादेयं वस्तुएव नास्ति। सर्वत्र सामान्य लघु लघु पदार्थेष्वपि यः गजः आकारेण दर्शनमात्रेण बहूनाम् आह्लादकोऽपि न भवति, न खलु मयूरः गजः। तथापि तत्र वयं सौन्दर्यं औपम्यवन्तः गमने। केशबन्धकृतं सौन्दर्यम् अनुभूतवन्तः मयूरे। पद्मपत्रेषु वयं नेत्रगतसौन्दर्यम् अनुभवितुं शक्ताः। नेत्रगतं सौन्दर्यं पद्मपत्रेषु, पद्मपत्रगतं सौन्दर्यं नेत्रयोः। एवं प्रकारेण
లఘు లఘు వస్తూనాం పదార్థానాం సామాన్య జాగతిక పదార్థేష్వపి యా ఔపమ్య దృష్టి సంస్కృత కవీనామాసీత్ సా విలక్షణా దృష్టి. ప్రాయః దేశభాషాసు భారతీయ భాషాసు తు స సంప్రదాయः సంస్కృతత ఆగతో వర్తతే, పరంతు అన్యత్ర తు ఏతావత్ సూక్ష్మేక్షికయా పరీక్షితుం ఔపమ్య దృష్టిః నా శక్యతే. కేవలం స్వాభావిక స్వభావసిద్ధ సంబంధం తే అధికతయా అనుభవంతి. తత్ర స్వాభావిక ఉపవర్ణనేపి ఋగ్వేదే ఏకः మంత్రः వర్తతే యత్ర ఇంద్రస్య వర్ణన సోమపాన సమయే ఇంద్రస్య వర్ణన సమయే క్షిప్రీ అవేపయః ఇది పదద్వయం ఋగ్వేదే వర్తతే. నామ నాసాపుటానాం అపేక్షిత స్వాదు భోజ్యపదార్థస్య భోజన సమయే నాసాపుటాది అవయవ భాగానాం యత్ విలక్షణం కించిత్ చలనం మాధుర్యానుభవేన సంపద్యమానం తదుపవర్ణితవాన్ వైదికః ఋగ్వేద ఋషిః. 5,000 వర్షేభ్యః ప్రాక్ ఇత్యుక్తే కియత్ దూరం ఏషా సభ్యత సమభివృద్ధా తత్ర ఆసీత్ యత్ర తాదృశ సూక్ష్మేక్షికయా పరీక్షణం కర్తుం కశ్చిత్ ప్రభవతి. అద్యతన కవిరివ విభావయంతు ఋగ్వేదః యజుర్వేదః సమగ్రోపి కావ్యమయో వర్తతే. ఉశతీరివ మాతరః ఇది వైదిక మంత్రः. యథా సద్యోజాత శిశోః కృతే మాతుః స్తన్యమేవ శివతమం భవతి తదపేక్షయా యోవ శివతమో రసః. రసః నామ సారః. సారః నామ కస్య సారః? మాతుః శరీరే విద్యమాన సర్వధాతూనాం సారభూతః పదార్థః దుగ్ధం స్తన్యం. మాతుః శరీరే విద్యమానానాం సర్వేషామేవ ధాతూనాం సమగ్ర సారభూతం తత్వం భవతి స్తన్యం. అతయేవ తత్ శిశోః శివతమం భవతి. పశ్యతు కవేః వర్ణనం కథం వర్తతే. యోవ శివతమో రసః తస్య భాజయత ఇహ నః తాదృశం సారభూతం తత్వం హే జలాని భవతాం మహ్యం ప్రయచ్చంతు. కథం? ఉశతీరివ మాతరః యథా స్తనంధయం శిశుం మాతా యథా స్వశరీర సారభూతం తత్వం స్తన్యం పాయయిత్వా సమభివర్ధయతి శివతమేన వర్ధయతి తథా మాం వర్ధయంతు ఇది కవేః వేదకవేరౌపమ్య విచారः. ఇతర కాళిదాసాది కవీనాం తు చర్చా సమనంతరం. కిం కాళిదాస కవితాయాః న్యూనా ఏషా వేదకవిత? ఏతాదృశ ఔపమ్య దృష్టిః వేద ఋషీణాం లేఖనేష్వపి సందృశ్యతే. అనంతరం లౌకికే తు వక్తుం న శక్యతే. ఉత్ప్రేక్షాం పశ్యామః. నృపం తమావర్త్య మనోజ్ఞనాభిः సా వ్యత్యగాదన్యవధూర్భవిత్రీ మహీధరం మార్గవశాదుపేతం స్రోతోవః సాగరగామినీ వా ఇది కాళిదాసः ఇందుమతీ స్వయంవరే షష్ఠే సర్గే కథయతి. సా ఇందుమతీ ఏకం రాజానం విభావ్య అనంతర రాజానం ప్రతి గచ్చంతి వర్తతే. ఏవంచ తత్ర కాళిదాసీయ ఉపమాసు ఇదమపి ఏకం వైశిష్ట్యం. తత్ర ప్రాయః ఉపమానం భవతి ఉత్తమగుణం, ఉపమేయం భవతి న్యూనగుణం. ఏవంచ ఉపమేయం న్యూనగుణమేవ భవేత్. పరంతు ఉభయత్ర సహ సామ్యం సంపాదయతి స్వకీయ ఉపమాసు. ఏతదేకం అనితర సాధారణం కౌశలం కాళిదాసస్య. ఇతరేషు తథా విభావనీయం భవితుమర్హంతి, పరంతు కాళిదాసస్య తు ట్రేడ్ మార్క్ వర్తతే. తదీయ ఉపమాసు ఉపమానేన ఉపమేయస్య శోభా వర్ధతే, ఉపమేయేన ఉపమానస్యాపి శోభా వర్ధతే ఇది యథా సిద్ధ్యతి తథా న్యూనగుణకం అధికగుణం ఉపమానం ఇది లక్షణే సత్యపి ఉపమానలక్షణే సత్యపి సహ తత్ సంపాదయతి స్వకీయ కవితా కౌశలేన. అత ఏవ మహాకవి ద్విత్రాः మహాకవయే ఇతి కీర్త్యంతే ఇత్యుచ్యతే. తత్ర అన్యం నృపం ప్రతి గంతుమిచ్చంతి ఏషా నాయికా ఇందుమతి కథం వర్తతే. ఏకా నదీ ఇవ వర్తతే. ప్రాయः నాయికాయాः
శరీర సంవిభాగస్య సాదృశ్యం ఉపలక్ష్య ప్రాయः నద్యా ఉపమిన్వంతి నాయికాः ఏవంచ సా ప్రవహతి అపి చ సా ప్రవర్తతే గచ్చతి తేన నదీ సామ్యం సిద్ధం పరంతు అగ్రే మార్గే కశ్చన అవరోధో జాతः మహాతా కేనచిత్ పర్వతేన తేన పర్వతస్య సంయోగవశాత్ కంచిత్ కాలం యదా ప్రవాహస్య స్థగనమభవత్ తాదృశ స్థగన ప్రవహతః జలస్య స్థగన కారణాత్ ఆవర్తాస్తత్ర సంజాతాः నద్యాం విభావయంతు నృపం తమావర్తమనోజ్ఞ నాభిః ఏతస్యాః ఇందుమత్యాః నాభిప్రదేశः ఆవర్త ఇవ సుందరో వర్తతే అత్ర ఆవర్తమనోజ్ఞనాభిః ఇత్యత్ర సమాసభేదమాశ్రిత్య ఔపమ్యం సాధనీయం వర్తతే బహు విచిత్రः శ్లోకः బహు సుందరः శ్లోకः విభావనీయः ప్రతిపాదనీయः అనుభవనీయः బహుదూరం యావత్ ఏతస్య మననం అక్షిణీ నిమీల్య కరణీయం తదానీమేవ కాళిదాసः సాక్షాత్కర్తుం శక్యతే నృపం తమావర్తమనోజ్ఞనాభిః సా వ్యత్యగాత్ అన్యవధూర్భవిత్రి కిమర్థం సా ఏతస్య వధూర్భవితుం నేచ్ఛతి అన్యస్యైవ వధూర్భవితుమిచ్చతి కథం ఇత్యుక్తే మహీధరం మార్గవశాదుపేతం పర్వతం మహీధరం స్రోతోవహ నదీ సాగరగామినీవ నద్యాః గమనస్య లక్ష్యం భవతి ఉద్దేశ్యం భవతి ప్రాప్య భూమిర్భవతి సముద్రః మధ్యే పర్వతస్థో ఆగతः గతిం విచ్ఛేత్తు తర్హి పర్వతం అతిక్రమ్య గమన సమయే యథా నదీ అగ్రే అగ్రే ప్రవహతి ద్విధా భూత్వాపి కదాచిత్ గచ్చతి తద్వత్ సా అగ్రే గతవతి ఇది వర్ణయితుం నదీ సామ్యం ఆవర్తమనోజ్ఞనాభిః ఇది సమానధర్మः అసౌ చ సమానధర్మः సమాసభేదేన సాధ్యः ఏవంచ ఆవర్తమనోజ్ఞనాభిత్వం నద్యాశ్చ ఇందుమత్యాశ్చ సాధర్మ్యం తేన చ ఇదానీం పశ్యంతు అహం యదుక్తవాన్ కాళిదాసీయం వైశిష్ట్యం పశ్యంతు సాగరోపి మహాన్ మహీధరోపి మహాన్ వయం మహీధరం న్యూనీకర్తుం న శక్నుమః సాగరమపి న్యూనీకర్తుం న శక్నుమః తద్వతి యం రాజానం పరిత్యజ్యాపి అగ్రే గచ్చతి ఇందుమతి నాయమర్థః ఏష రాజా కేనాపి కారణేన న్యూనః ఇతి పరంతు తస్యాః గమనస్య అభిప్రాయः అన్యత్ర వర్తతే ఇత్యేతావన్మాత్రమేవ ధ్వనయతి ఏతాదృశ విలక్షణ కవితా కౌశలం వయం కాళిదాసీయ కవితాసు సర్వత్ర పశ్యామः సమయ విషయే అహం న జానామి సార్ధచతుర్వాదనే సాధు తర్హి కించిత్ అగ్రే గంతుం ప్రభవామి కించిత్ గచ్ఛామి యది భవతాం సమయః భవతి స్థగయంతు వహంతి సింధూరం ప్రబల కబరీభారతిమిర ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతస్సరణిరివ సీమంతసరణి ఇది భగవాన్ శంకర భగవత్పాదాः అంబాయాः సౌందర్య విశేషం వర్ణయంతి అంబాయాः కబరీభారः కీదృశో వర్తతే ప్రబల వహంతి సింధూరం ప్రబల కబరీభార ఏవ తిమిరః అంబాయాः ప్రబల కబరీభార ఏవ అంధకార సదృశः మహాంధకారः గాఢాంధకారः ప్రళయాంధకారः తాదృశ నిబిడో వర్తతే తాదృశ నిబిడత తాదృశ కృష్ణవర్ణత తాదృశ మసృణత చ అత్ర అంధం తమః ఇది వాల్మీకిः వర్ణయతి ఖలు తాద్వత్ అంధం తమః వర్తతే యత్ర ద్రష్టుం కిమపి న శక్యతే తాదృశ తిమిరత్విషాం ప్రబల కబరీభార ఏవ తిమిరం తస్య తిమిరస్య యాహ త్విషః తైః కిరణ ప్రభాభిః త్విడ్భిః బందీకృతో వర్తతే నవీనార్కకిరణం ఏకః ఏకమాత్రః తన్మధ్యతః ప్రసరతి కాచిదేకా ఉదయరేఖా సూర్యస్య అరుణకాంతిః అరుణకాంతిః సమగ్రా న అరుణకాంతేః కేవలం ఏకకిరణమాత్రం
ఏకకిరణమాత్రం కథమపి తన్మధ్యతః స్థానం వా మార్గం వా ప్రాప్య ప్రవర్తతే. తిమిర సూర్యకిరణాని సర్వదా రుజుభావేన భవంతి, తేషాం వక్రతా న భవతి. తద్వత్ మాతుః ఏవం యదా ప్రసరతి తదానీం క్షణకాలం యావత్ తత్ అరుణకిరణం అంధకారైః బందీకృతమివ అభాసత. తిమిరకాంతిభిః బందీకృతః యథా ఏకమాత్ర అరుణకిరణः అగ్రే ప్రసరేత్ ఏతత్ కోపి ద్రష్టుం న శక్నోతి. కవేః అంతర్చక్షుః ద్రష్టుం శక్నోతి. భగవత్పాదాः న కేవలం శాస్త్రకారాः अपि तु कालिदासादीनपि अतिरिच्य कवयः आन्तरिकेन चक्षुषा तादृशं यत् सौन्दर्यं कास्मिक् सौन्दर्यं भौतिकं सौन्दर्यं तत् मनसि विभाव्य तदनुरूपम् अंबायाः तिमिरभारस्य मध्ये सीमन्तभागो वर्तते. सा अतीव रुज्वी वर्तते. तत्र च सा अंबा परांबा सती इति कारणात् सिन्दूरस्य समर्पणं प्रतिदिनं करोति. यथा महिलाः सीमन्ते सिन्दूरसमर्पणं कुर्वन्ति एवञ्च अंबायास्तादृश सीमन्तरेखा मध्ये सिन्दूरेण अलङ्कृता सती कथं वर्तते इत्युक्ते तिमिरमध्ये गाढान्धकारमध्यात् प्रसरत् एकमात्र सूर्यकिरणमिव अतीव मनोहरं वर्तते. न केवलम् औपम्यमत्र अपि तु तदनन्तरम् उत्प्रेक्षामपि योजयन्ति भगवत्पादाः. एते तु निरतिशयकवयः. अत्र संसृष्टिः कथम् इत्युक्ते अम्बा मुखसौन्दर्यं यदस्ति तादृश मुखसौन्दर्य प्रवहत् मुखसौन्दर्यस्य निर्गमनमार्ग इव स सीमन्तदेशो वर्तते इति उत्प्रेक्षां कुर्वन्ति. एवञ्च एकतः ध्वन्युपमा एकतः उत्प्रेक्षा इति योजयित्वा भगवत्पादानाम् अतिलोकम् एकं वर्णनम् अत्र वहन्ति सिन्दूरं प्रबल कबरीभार तिमिरत्विषां बृन्दैर्बन्दी कृतमिव. पदशय्यामपि पश्यन्तु. न केवलम् अर्थगतं सौन्दर्यम् अलङ्कारजनितं सौन्दर्यम् अपि तु पदबन्धमपि पश्यन्तु. वहन्ति सिन्दूरं प्रबल कबरीभार तिमिर प्रबल कबरीभार तिमिरत्विषां बृन्दैर्बन्दीकृतमिव नवीनार्क किरणं तनोतु क्षेमन्नस्तव वदन सौन्दर्य लहरी परिवाह स्रोत सरणिरिव. हम उच्चारणे किंचित् आधिक्यं कृतवान् इच्छापूर्वकं. तत्र अक्षरात् कंप्यूटेशनल क्रमेण प्रति अक्षरत्रयानन्तरं तदेव अक्षरं यथा सिद्ध्यति चिन्तयति. तेन एकं विलक्षणं सौन्दर्यं तत्र आयाति. एतादृशं सर्वं संस्कृतकवीनाम् अतीव सहजसिद्धा एका कला वर्तते. अद्यापि पश्यामः. अद्यापि वयं न न्यूनाः. केवलं छन्दोमय कवितासु गन्तव्यम्. अतः बहु वर्तते संस्कृते. व्यतिरेकालङ्कारं पश्यामः. रक्तस्त्वं नवपल्लवैः उर्वशीं दृष्ट्वा विक्रमः कथयति सा लताभावं गता शापेन. सहजतया सा लता सदृशी उर्वशी अपि च लताभावं गता शापवशात्. एवञ्च लतायाश्च तस्याश्च उर्वश्याश्च अपि च अशोकवृक्षस्य च स्वस्य च ध्रुवमसहनाशा परिणता इति अन्यश्लोकः. अत्र तु अशोकस्य स्वस्य च औपम्यमपि व्यतिरेकोऽपि. एकं तु मनसि धर्तव्यं. येन केनचित् अलङ्कारस्य नाम्ना अलङ्काराणां कीर्तनं भवति अन्ततो गत्वा उपमैव सा भवति रूपान्तरेण. अत एव अप्पय्यदीक्षितः चित्रमीमांसारम्भे बहु सुन्दरम् एकं श्लोकम् अस्मान् श्रावयति. तत् किमित्युक्ते उपमैका शैलूषी सम्प्राप्ता चित्रभूमिका भेदान् रञ्जयति काव्यरङ्गे नृत्यन्ती तद्विदां चेतः
इति कथयति। एका एव सा शैलूषी उपमा भिन्न भिन्न रूपाणि स्वीकृत्य बहूनां चित्तरञ्जनं करोति। कदाचित् उत्प्रेक्षा इति, कदाचित् उपमेयोपमा इति, कदाचित् रूपकमिति, कदाचित् व्यतिरेक इति, कदाचित् निदर्शना इति। वस्तुतः अंतर्वाहिनी रूपेण यथा गंगा यमुनयोर्मध्ये अंतर्वाहिनी सती सरस्वती प्रवहति, तद्वत् सर्वासु अपि उपमासु सर्वेष्वपि अलङ्कारेषु उपमा अंतर्निहित रूपेण प्रवर्तते इति अप्पय्यदीक्षित महाशयस्य एकं ते चित्रमीमांसारम्भे नवपल्लवैः पल्लवैः रक्तः भवान् अशोकवृक्षः श्लाघ्यै अहमपि श्लाघ्यैः प्रियाया गुणैः श्लाघ्यैः प्रियायाः गुणैः अहमपि तस्यां रक्तः। रक्तशब्दे श्लेषः, क्वचित् वर्णवाची क्वचित् अनुरागवाची। मयि अनुरागः त्वयि च वर्णः रक्तवर्णः। रक्तस्त्वं नवपल्लवैरहमपि श्लाघ्यैः प्रियाया गुणैः त्वामायान्ति शिलीमुखाः भ्रमरास्त्वामायान्ति मामपि आयान्ति स्मरधनुर्मुक्तास्तथा मामपि। मन्मथ बाणतः मन्मथस्य यः चापः तस्मिन् चापे या ज्या भवति सा ज्या भवति भ्रमर्या शिलीमुखैः सम्पादिता। अतः मन्मथ चापतः विमुक्ताः सन्त्यः ताः भ्रमर्यः मामपि उपसर्पन्ति। मामपि स्मरधनुर्मुक्तास्तथा मामपि कान्तापादतला हतिस्तव मुदे। यदि अत्यंत सुंदरी महिला आगत्य स्वकीय पादेन भवन्तं ताडयति अशोकवृक्षं, भवतः लज्जा न भवति, भवतः उद्वेगो न भवति, अपि च मोदो भवति। कुतः? अशोकस्य दोहदक्रिया सुंदर स्त्री पादताडनम् अशोकस्य दोहदक्रिया इति दौहदशास्त्रमित्यपि अस्माकम् एकं शास्त्रं वर्तते। संस्कृतवाङ्मये बहूनि शास्त्राणि सन्ति। तत्र कः वृक्षविशेषः केन प्रकारेण, नाम अद्य तु केमिकल् मेन्यूर्स् एव दातुं वयं जानीमः। अस्माकं प्रतिदिनं बुद्धिः ह्रासतां गच्छति, वर्धते इति वयं भ्रमे स्मः, परन्तु वस्तुतः ह्रासतां गच्छति। अन्ततो गत्वा केमिकल् मयो भूत्वा तेनैव मरिष्यामहे। परन्तु तत्र तु अशोकस्य यदि पुष्पसम्पत्तिः नाभवत्, पुष्पोद्गमो नाभवत्, तर्हि काचित् सुन्दरी स्त्री पादेन ताडयति चेत् पुष्पं धत्ते, कुसुमानि धत्ते इति दोहदशास्त्रे कथितमस्ति। अतः अशोकवृक्षः प्रतीक्षमाणो भवति कदा वा कान्तापादतला आहतिर्भवति इति। अहमपि तथैव। उर्वशी यदि मत्सकाशे आगच्छेत् प्रथमम्, अनन्तरं पादेनापि ताडयति मम मुदे सन्तोषाय। कान्तापादतलाहतिस्तव मुदे सर्वं ममाप्यावयोः, ममापि तथैव सर्वं तुल्यं भवच मम च योगक्षेमादिकं सर्वात्मना समानं वर्तते, किन्तु धात्रा अहं सशोकः कृतः इति व्यतिरेकालङ्कारः। एतावत्पर्यन्तम् औपम्यम्, अनन्तरं व्यतिरेकः। कथम्? अहं तु सशोकः उर्वश्याः विप्रयोगकारणात्, भवांस्तु अशोकः शोकरहितः इत्यादिषु एकविलक्षणं वैभवं पश्यामः। अनन्तरं किञ्चित् अर्थगतम् अलङ्कारान् परित्यज्य अर्थगतं सौन्दर्यं विभावयितुम् एकं श्लोकम् अनुसन्दधामहे। तत् अस्मान् साधु विचिन्त्य संयमधरान्। पुत्रीं शकुन्तलां प्रेषयति कण्वाश्रमं प्रति, दुष्यन्त राजकुलं प्रति। कण्वः प्रत्यागत मात्रः अग्निभिरेव उपदिष्टः सः यत् कन्या भवदीया दुष्यन्तेन प्रणयम् अकरोत्, तेन च अन्तर्वत्नी अपि वर्तते इति अग्निशरणं गतमात्रस्य अग्निसाहाय्येन स्फुरणमभवत्। अनन्तरं सा तु पतिगृहं प्रति प्रेषणीया। अयम् अवसरः बहु वर्तते, पूर्वभागः अहं न गच्छामि। अन्ते शार्ङ्गरवमुखेन
एकं नृप राजानं प्रति एकं सन्देशं प्रेषयति। पद्यबन्धः कथं भवेत्? एषः एकः ऋषिः तापसः, परन्तु स एव स्वयम् अन्यत्र कथयति आश्रमवासिनोऽपि वयं लोकज्ञाः इति। कुतः लोकज्ञानमपि अतिशेरते। एतत् पद्यं यदि वयं विभावयामः लोकज्ञाः अपि एवं सन्देशं प्रेषयितुं न शक्नुवन्ति। तादृशमिदम् अत्यद्भुतं पद्यम्। अस्मान् साधु विचिन्त्य इत्यत्र विनयोऽपि वर्तते, अपि च जागरूकतायाः आधानमपि वर्तते। न केवलम् अस्मान् तापसमात्रान् दुर्बलान् शक्तिहीनान् न गणयतु। या अस्माकं साधु संपत्तिः वर्तते, सत्त्वगुण संपत्तिर्वर्तते, वयं तापसाः, अतः अस्मभ्यं या मान्यता भवता देया सा देयैव। यतः तपः कारणात्, अतः प्रथमं प्राथमिकस्तरे अर्थबोधो भवति। अस्मान् साधुतमान् अपि च सत्पुरुषान् अपि च सत्त्वगुणसम्पन्नान् विचिन्त्य। यतो हि कश्चिद् राजा कमपि पीडयितुमपि इच्छति, समानबलिनः पीडनं शोभते, न तु कस्यचित् साधुजन्तोः। कश्चित् गत्वा शुनकमार्जारादीन् ताडयति चेत् स दुष्टः वीरः पुरुष एव नास्ति। यदि सः ताडयितुमिच्छति व्याघ्रं ताडयेत्, शृगालं वा ताडयेत्, तदानीं वीर इति तस्य कथनं भवति। अतः अस्मासु भवता अन्यथा न प्रवर्तनीयम् इति विनयेनापि कथनम्। अपि च किञ्चित् सूच्यार्थसूचनमपि वर्तते। तदनन्तरम् आयाति अस्मान् साधु विचिन्त्य। कुतः? अस्माकं धनं किमपि नास्ति, भवता वयं न समानाः। अस्माकं तु केवलं संयमः तपः एव धनं। भवांस्तु चक्रवर्ती, किन्तु वयं संयमधनाः। अस्माकं सपकाशे तपश्शक्तिः संयमात्मिका शक्तिर्वर्तते। संयमात्मिका सा शक्तिः यदि पराजिता अथवा पराभूता भवति, ततः या शक्तिः प्रादुर्भविष्यति तद्विषये भवान् चिन्तयितुमपि न शक्नोति। चक्रवर्तिनोऽपि अग्रे स्थातुं न शक्नुवन्ति। स्वयमेतद् दुष्यन्तः प्रथमाङ्के स्वयं विदूषकं प्रति कथयति। गूढं हि दाहात्मकमस्ति तेजः शमप्रधानेषु तपोधनेषु, गूढं हि दाहात्मकमस्ति तेजः तदन्यतेजोभिभवाद्वमन्ति इति स्वयमुक्तवान् एकवारम्। एष स्मारयति यावत्पर्यन्तं वयं संयमिनः तावत्पर्यन्तं सर्वं शोभनं। वयं संयमिनः यदा असंयमिनो भवामः, ब्रह्मापि अस्माकम् अग्रे आगत्य स्थातुं न प्रभवति। को भवान् इत्यपि ध्वनिं ध्वनयति। यतो हि किञ्चित् कण्वस्यापि ऊहः वर्तते। शकुन्तला भाग्यविषये वर्धितवान्, पुत्री शैशवात् अभिवर्धितवान्, पितृवात्सल्यं तु वर्तते, तेन शुभकामनापि भवति। यत्र यत्र शुभेच्छा शुभकामना अधिका भवति, प्रीतिर्वा वात्सल्यं वा अधिकं भवति, तत्र काचित् पापशङ्कापि भवति। तत्र काचित् विपरीतगतेः विपरीतभाविनी विपरीतविधेः शङ्का अपि सर्वदा भवति। अतः कण्वस्यापि मनसि सा शङ्का वर्तते। अस्मान् साधु विचिन्त्य संयमधनान्। ओके, एतदेकतः। द्वितीयतः, यद्यपि अस्मान् विभावयितुं भवान् असमर्थः, आत्मानं तु विभावयतु। अस्मान् साधु विचिन्त्य संयमधनान् उच्चैः कुलं च आत्मनः। भवतः पूर्वजाः पुरुषाः कीदृशाः? पूर्ववंशचक्रवर्तिनः। एकवारं विभावयतु। निश्चयकरणात् पूर्वं भवता इदं स्टेप् बै स्टेप् करणीयम्। अस्मान् पश्यतु, विचारयतु अस्मद्विषये उभयदृष्ट्या। नो चेत् ओके, तत्र भवान् न असमर्थः, भवद्विषये वा पश्यतु। भवतः पूर्वजानां दृष्ट्या अपि भवतः स्थितिः कीदृशी, किं करणे भवतः योगक्षेमः, किं करणे भवतः योगक्षेमनाशः इत्यपि भवता विचारणीयम्। उभयमपि कर्तुं भवान् कदाचित् मोहेन न शक्नोति। तृतीयः एकः पन्था वर्तते। उच्चैः कुलं च आत्मनः त्वयि यस्यां
కథమప్యబాంధవకృతాం స్నేహ ప్రవృత్తించతాం తాం తచ్చబ్దేన ధ్వనయతి తత్తాదృశీ యా స్నేహ ప్రవృత్తి యాపి బంధుజన సహజా నాస్తి భవాన్ అన్యః ప్రథమదర్శనే ప్రణయమకరోత్ భవాన్ అపి చ అవ్యాజపూర్వకం అస్యాం త్వయ్యస్యాః కథమపి ఓకే తత్ర విషये మమ విచార విమర్శాదికం నాపేక్ష్యతే కథమపి కేనాపి కారణేన ఏకైకం అక్షరం అత్ర ఇంపార్టెంట్ వర్తతే ప్రాధాన్యమావహతి పద్యబంధస్తథా నిబిడో భవతి అత్ర ఏకస్య అక్షరస్య పరివర్తనం కుర్మః సమగ్ర శ్లోకः నీచైః పతతి క్షితౌ పతతి తాదృశ బంధం సంపాదయతి కవిః త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతాం స్నేహ ప్రవృత్తించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా దారా శబ్దः నిత్య బహువచనాంతః బుద్ధిపూర్వకం చితః భవతస్తు బహుభార్యాత్వం క్షత్రియాణాం సిద్ధం వర్తతే తత్ర ఏషాపి కాచిత్ క్వచిత్ కోణే తిష్టతు నిరాకరణం తు న కర్తవ్యం దారేషు దృశ్యాత్వయా కథం సామాన్య ప్రతిపత్తి పూర్వకం యథా ఇతరదారాः పశ్యతి యథా సామాన్యదారాः మహారాణీత్వేన ఇత్యపి న పట్టమహిషీత్వేన ఇత్యపి కణ్మేన న పృష్టం సామాన్య దారాత్వమస్యాం భవతా దేయమేవ భాగ్యాయత్తమతః పరం సైవ సా యది పట్టమహిషీ భవేత్ తద్గర్భతః జాతస్య భరతస్యైవ పట్టం స్యాత్ రాజపట్టం స్యాత్ అథవా సయేవ చక్రవర్తి భూత్వా ఏకస్య రాష్ట్రస్య ప్రాదుర్భావకः భవేత్ ఇతిహాసే తత్సర్వం భాగ్యాయత్తమతః పరం న ఖలు తద్వాచ్యం వధూబంధుభిః మయా పుత్రస్య పుత్ర్యాः పిత్రా మయా తత్ కామనా న కరణీయా భవతి చేత్ అభిలాషే పరంతు న పృచ్ఛే పరంతు ఇదం తు పృచ్ఛామి యత్ సామాన్య రూపేణ సా దారేషు త్వయా ద్రష్టవ్యా ఇది ఏకः అర్థः ద్వితీయార్థः పూర్వోక్తైః త్రిభిః కారణైః సా మాన్య ప్రతిపత్తి పూర్వకం దృశ్యా సమ్మానిత రూపేణ భవతా ద్రష్టవ్యా పట్టమహిషీత్వేన న కుతః సా కస్యచిత్ మహర్షేః పుత్రి సంయమధనినః నతు సామాన్యస్య కస్యచిత్ పురుషస్య అపి చ భవతః కులం తాదృశం భవతః పత్ని దుఃఖం అనుభవతి చేత్ భవతః యశః అపయశో భవతి అతః అపి చ ప్రణయ సంపత్తిః ప్రథమ దర్శనే ప్రణయో యో జాతః తత్ కేన కారణేన జాతః తేనేవ కారణేన సా మాన్య దృష్ట్యా ద్రష్టవ్యా భవతా ఇది ద్వితీయోర్థः తృతీయోర్థः సా మా అన్య ప్రతిపత్యా ద్రష్టవ్యా అన్య నారీషు అన్యదారేషు ఈ భవతః తయా ప్రతిపత్యా ఏషా న ద్రష్టవ్యా ఏషా తు సర్వోచ్చ ప్రతిపత్యా భవతా ద్రష్టవ్యైవ పూర్వోక్తైస్త్రిభిః కారణైః ఇత్యపి ధ్వన్యమానోర్థస్తత్ర వర్తతే తథాపి నాహం తద్వదామి న ఖలు తద్వాచ్యం వధూబంధుభిః తత్ అవశ్యం ప్రతీయమానం తు వధూబంధుభిః కుర్యాదేవ ఏమంచ ధ్వన్యమానమేవ తద్భవేత్ నతు వాచ్యం భవేత్ ఇది కీదృశः పదబంధः అత్ర తు శబ్దార్థ సౌందర్యాపేక్షయా యా నాటకస్య పాత్ర పరిపోషణే యన్మహత్వం ప్రత్యేక పదేన మహాకవినా కాళిదాసేన సంపాదితం అసదృశమేతత్ అనన్య సాధ్యమేతత్ ఏతాదృశాని రత్నాని ప్రతిపదం వయం ప్రాప్తుం శక్నుమః సంస్కృత సాహిత్యే ఏకం ద్వయమితి కేవలం వ్యాఖ్యాన సమయే కతిచన ప్రసిద్ధానేవ శ్లోకాన్ ఉదాహరామः యతో హి సర్వేషామపి ప్రతీతిః సరళా భవతు ఇతి ఏవమేవ యది సమయావకాశోస్తి దండినః పదలాలిత్యం బాణస్య క్వచిత్ బాణోచ్ఛిష్టం జగత్సర్వం గద్య కవితాయాం క్వచిత్ సమాసం ఆరభతే చేత్ ఆపృష్ఠం స ఏవ సమాసః ప్రవర్తతే 15 లైన్ పర్యంతం ఏక సమాస బంధః కాదంబరీ వర్ణనే శాల్మలీ వృక్ష వర్ణనే బహుత్ర వర్ణనం యత్ర ఆయాతి బాణభట్టస్య హస్తే తత్ర సమాస బంధః
తదనంతరక్షణే యత్ర సంవాద ఆయాతి తత్ర సమాస ఏవ న దృశ్యతే. శుకనాశోపదేశే కతిచన సంతి ఉపదేశత్వాత్. పుండరీక కపింజలయో సంవాద మధ్యే తు పదద్వయమేవ భవతి. తృతీయం పదమపి ముర్గ్యం తత్ర భవతి. లఘు లఘు వాక్యాని పరంతు తేజస్వితా న్యూనా భవతి. యత్ తేజః గద్యజనితః పద సమాసబంధేన ఆపాదితః తతోపి అధికతరః తేజః వ్యష్టి పదబంధేనాపి బాణేన క్రియతే ఇది వయం కాదంబర్యాం అనుభవితుం శక్నుమః. ఏవం యత్ కథావస్తునః నిర్వహణే యత్ ఛాయా ఇతి వదంతి అథవా షేక్స్పియర్ ఇతి మహాకవిः అత్ర బహు ప్రసిద్ధः ఇతి ఐరణీ ఇతి ఇత్యాది ఇత్యాది కథయంతి. సర్వేషాం అగ్రజः అస్మాకం ప్రథమసూరిः కాళిదాసः. రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ ఇది ఏకం. తదపేక్షయా యాత్యేకతోస్త శిఖరం పతి రోషధీనాం యాత్ ఆవిష్కృతో రుణపురస్సర ఏకతోర్కః తేజోద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యాం లోకో నియమ్యత ఇవ ఆత్మదశాంతరేషు ఇది చతుర్థాంకే ప్రథమ శ్లోకः. అంకత్రయం సంజాతం, అంకత్రయం అవశిష్యతే. మధ్యస్థాంకే ఆదౌ ఐరణీ ప్రదర్శయతి మహాకవిः. ఏకతః అస్తశిఖరం యాతి ఏకం తేజః. కిం తత్తేజః? యాత్యేకతోస్త శిఖరం ఓషధీనాం పతిః చంద్రః. పౌర్ణమాస్యాః అనంతరదినే సూర్యోదయ సమయ వర్ణనమేతత్. एवञ्च पौर्णमास्यां चंद्रास्तं भवति उदये एकतः अन्यतः अरुणोदयो भवति उभावपि तेजस्विनौ। यद्यपि अस्माकं वैज्ञानिक दृष्ट्या इदानीं न तथापि चंद्रः अस्माकं तेजस्वी एव। एवञ्च उभावपि तेजस्विनौ अपि च तेजसः कारणभूतभूतास्तु भवन्त्येव। अपि च तत् चान्द्रं यत् तेजः तद् आह्लादकं भवति न तु तापकं भवति। अत एव सा विगत अंकत्रये कथायां कस्य तेजसः प्राधान्यं शकुन्तलारूप तेजसः प्राधान्यं। कस्य हस्तः उपरि शकुन्तला हस्तः उपरि दुष्यन्तस्य हस्तः नीचैः प्रथमाङ्कत्रये। आगामि अंकत्रये कस्य तेजसः प्रभावः अधिकः सौरतेजसः प्रतापवतः दुष्यन्तस्य तेजसः अत एव उदेति। कस्य हस्तः उपरि दुष्यन्तस्य हस्तः उपरि इदानीं शकुन्तला हस्तः नीचैः नीचैर्गच्छत्युपर च दशा चक्रनेमिक्रमेण इति अन्यत्रोक्तवान् कालिदासः। एवं तेजोद्वयस्य यात्येकतोस्त शिखरं पतिरोषधीनाम् आविष्कृतो ऋणपुरस्सर एकतोर्कः तेजोद्वयस्य युगपद्व्यसनोदयाभ्याम्। एकस्मिन्नेव काले तेजोद्वयस्य एकस्य तेजसः उदयः एकस्य तेजसः अवनतिः व्यसनम्। एकस्य तेजसः व्यसनम् एक व्यसनं नाम दुःखम्। एकस्य तेजसः व्यसनम् एकस्य तेजसः उदयः इति तेजोद्वयस्य युगपद्व्यसनोदयाभ्यां लोको नियम्यत इव आत्मदशान्तरेषु। स्वस्वदशान्तरेषु जनानां सर्वेषां नियमनकर्तारः कुतः? एतौ द्वावेव तेजसी एते द्वे एव तेजसी कालस्य विभाजकौ। प्रतिप्राणिनः यत् सुखं वा दुःखं वा तत् कालायत्तं वर्तते। अतएव लोको नियम्यत इव आत्मदशान्तर। न केवलं शकुन्तला दुष्यन्तौ स्वस्वभाग्ये इदानीं नियमितौ भविष्यतः अपि तु प्राणिमात्रमपि एतत् उभयतेजसोः व्यसनोदयाभ्यां नियमनं प्राप्यते इति किञ्चित् सार्वकालिकं तात्विकमपि अंशं स्फोरयति चतुर्थे पादे। एकतः तत्त्व उपवर्णनात्मकः, एकतः आगामि कथासूचकः, एकतः मध्ये निवेशन कारणात् स्वकीय कथावस्तुनि इतिवृत्ते कीदृश विपरिणामः भविष्यन् वर्तते इति आदावेव महाकविः यदा सूचयति सहृदय सामाजिकानां
అంతరంగాని ఉత్తరంగితాని భవంతి సపది తత్క్షణమేవ. ఏతాదృశ కవితానాం దారిద్ర్యమేవ నాస్తి. పఠితారः న్యూనాः, అవగంతారస్తతోపి న్యూనాः, భావుకాः తతోపి న్యూనాः, భావయిత్వాపి అనుభవితారः విరళవిరళాः. అతः కాలం ప్రతీక్షామహే. ఉత్తమः కాలः భవతు సంస్కృతభారతి సేవయా. సంస్కృతం సర్వత్ర విరాజతాం. సంస్కృతే విద్యమానానాం మహార్ఘాణాం రత్నానాం యా కాంతిః సా సర్వత్ర ప్రసరేత్. సర్వే తత్ సంస్కృత అమృత పానేన మత్తా భవంతు. సంస్కృత అమృతం పాతుం ప్రథమం యోగ్యాశ్చ భవంతు. అతః ప్రథమం భాషాశిక్షణీయా. భాషాశిక్షణానంతరం భాషాయాం కౌశలం సంపాదనీయం. కౌశల సంపాదనానంతరం వ్యాకరణాది శాస్త్రాణామధ్యయనద్వారా భాషాయాः ఉపరి అధికారः సంపాదనీయः. తదూర్ధ్వం ఏకం కావ్యం హస్తే స్వీకృత్య ఉపవిశామశ్చేత్ దివాపి న గణ్యతే, రాత్రిరపి న గణ్యతే. రాత్రిరేవ వ్యరంసీదితి మహాకవీనాం కవిత ప్రసంగేన ఏవం వయం రాత్రిరేవ వ్యరంసీదితి న్యాయేన రాత్రిపర్యంతం కథయితుం ప్రవృత్తాః భవంతోపి శ్రోతుం సిద్ధాః. తథాపి కాలः అస్మాన్ నియమయతి. ధన్యవాదాः. నమస్కరోమి. అతీవ ధన్యవాదాः.